అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక గిది చూడుర్రి ఎంత ఇజ్జత్ పోయే కథ అంటే, నిజంగా చెప్తున్నా తెలంగాణ చరిత్రలనే చీకటి దినమంట నేను. దరిద్రమైన ప్రభుత్వం అంటే కేర్ ఆఫ్ అడ్రస్. నాకు తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా, లేకపోతే భ్రమలో ఉండి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన బంధుత్వం నాకు ఉన్నది, అక్కడి నుంచి అల్లుని చేసుకున్నా కాబట్టి ఆంధ్ర ప్రజలను సంతోష పెట్టాలనుకుంటాడా, లేకపోతే గురుదక్షిణ కింద శిష్యుడు ఇవన్నీ ఇవ్వదలుచుకుంటా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు అసలు ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారా? పరిపాలన చేస్తున్నారా అంటున్నా. ఈ విషయం నాకు ఇప్పటి వరకు మంత్రి కోమటిరెడ్డి ఒకసారి చూడు, ఈయన సినిమా ఆటోగ్రాఫో ఏందో నాకైతే తెలియదు. నితిన్ గడ్కర్కి మంత్రి కోమటిరెడ్డి లేక ఏమన్నట, టోల్ గేట్ ఫీజు మేము ఎందుకు కడతాం, మీరు ఎందుకు కడతారు, మీకేం అవసరం ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా, మంత్రుల ఇళ్లకి వెళ్ళిస్తున్నారా, ఎమ్మెల్యే ఇళ్లకి వెళ్ళిస్తున్నారా, లేకపోతే మీ నెల నెల జీతాలు వచ్చే అలవెన్స్లు మొత్తం 5 సంవత్సరాలు మొత్తం బంద్ పెట్టేమన్నా కడుతున్నారా? మీరెవరండి నాకు అర్థం కాదు. టోల్ గేట్ మీరెందుకు కడతారు? దసరా అప్పుడు ఈ మొఖాలన్నీ ఏడిపోయినాయండి. దసరా అప్పుడు ఈ పెద్ద మనిషి ఏడిపోయిండు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. దసరా పండుగ అప్పుడు ఈ పెద్ద మనిషి ఏడిపోయిండు. దసరా అప్పుడు పెద్ద మనిషి ఏడిపోయింది అంటే ఆంధ్ర ప్రజలకు మేలు చేకూర్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీ టోల్ ఎందుకు కడతారు నాకు అర్థం కాదు. మీకు ఏ రైట్ ఉన్నది, ఎందుకోసం కడతారు? అసలు మీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న సంబంధం ఏందో చెప్పుర్రి. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైనా చేద్దామని కుట్రలు మండుతున్నా ఏంది? దొంగలు ఊలు వంచుకున్నట్టుగా మీరు అట్లా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఏంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, టోల్ ఫీజు మేమే కడతాం, సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనాలకు ఫీజు చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం. నితిన్ గడ్కర్కి మంత్రి కోమటిరెడ్డి లేక నేషనల్ హైవేపై టోల్ గేట్ దగ్గర నో ఫీజు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు. సంక్రాంతి పండగకు ఎందుకు ఫ్రీ, దసరా పండగకు ఎందుకు లేదు, ప్రభుత్వ పథకాలకు పైసలు లేవు కానీ టోల్ గేట్ ఫీజులు కడతారా అంటూ నిలదీత. కొంచెమన్నా ఆలోచించుకోరు. ఇంకిత జ్ఞానం ఉన్న ప్రతి పొలగాడు అడుగుతున్నాడు, మీరు ఎందుకు కడతారు? అసలు ఆంధ్రప్రదేశ్కు మీకున్న సంబంధం ఏంది, మీ బంధుత్వాలు ఏంది, మీ రహస్య దోస్తానం ఏంది, మీ దొంగ ముఠా అంతా ఎవరు? అసలు మీరు మంత్రి అయితే ఉంటే, నిజంగా చెప్తున్నా, తెలంగాణలో మీరు బువ్వ తింటే, ఉప్పు కారం తింటే ఆంధ్రప్రదేశ్కు మీకున్న సంబంధం ఏందో చెప్పురి. అరే గావల పండగకు మీరెందుకు టోల్ కడతారండి? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు పైసలు లేవంటారు, అక్కడికి పోతే నన్ను చెప్పుల దొంగ లెక్కలు చూస్తాను, ఇక్కడ ఏదో బంగారు బిందెలు ఉన్నాయని చెప్పి నేను వచ్చినా, కానీ ఇక్కడ చూస్తే మొత్తం మట్టి కుండలు ఉన్నాయని ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు పైసలన్నీ దుబారక మెట్రో పిల్లలకు అడ్డమైన యాడ్లు ఇచ్చుకుంటా మొత్తం పైసలన్నీ వృధా చేసుకుంటా, మళ్ళీ అది కాదనుకుంటా సంక్రాంతి పండుగ కట్ట వీళ్ళు టోల్ ఫీజు కడతారు. ఎందుకు కడతారు? ఎవరిని అడిగి కడతారు మీరు? ఏమి సొమ్మ? ఈ తెలంగాణలో నివసిస్తున్న 4 కోట్ల మంది ప్రజల సొమ్మిది.